హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 51,226 ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. ఒక క్యాండిల్ వచ్చి రిజెక్షన్ వచ్చి అక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్యాండిల్ కూడా చూడండి, అక్కడే ఆ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి అయితే వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ ఉందా, తర్వాత వీవ్యాప్. వెంటనే నేను చాలాసార్లు చెప్పానండి, ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ అయితే మార్నింగ్ టైంలోనే నియర్ బై పివట్ పాయింట్ వీవ్యాప్ దగ్గరగా ఉన్నప్పుడు కిందకి క్లోజ్ అయితే కిందకి, పైకి క్లోజ్ అయితే పైకి అయితే ట్రేడ్ అయితే వెంటనే తీసుకోవచ్చు. రీటెస్ట్ చేసిన తర్వాత అండి, డైరెక్ట్గా అయితే ఎప్పుడు తీసుకోకూడదు. రీటెస్ట్ చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ చూడండి, ఈ క్యాండిల్ చూడండి 925 క్యాండిల్ ఇక్కడికి రీటెస్ట్ వచ్చింది. అక్కడికి పివట్ పాయింట్ వరకు రీటెస్ట్ చేసింది. అక్కడ రీటెస్ట్ చేసి వచ్చేటప్పుడైతే నేను పుట్ సైడ్ తీసుకున్నాను. పుట్ సైడ్ తీసుకొని ఇక్కడే తొందరగానే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు వాలటాలిటీ ఉంటుంది, కన్సాలిడేషన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నేను మార్నింగ్ ఈ చిన్న మూవ్ అయితే తీసుకున్నాను, ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఇక్కడ మూమెంట్ ఇచ్చి మళ్ళీ పివట్ పాయింట్ టచ్ అయ్యి డౌన్కి వచ్చి మళ్ళీ ఈ ఏరియాలో నుంచి వెళ్ళే మూమెంట్లో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక చిన్న మూమెంట్ తీసుకున్నాను, అంతేనండి. నేనైతే ఇంకా ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే చూడండి, ఈ మంత్లీ ఎక్స్పైరీ తోటి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. పైగా ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఉంది కదా, ఇక్కడ మన లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, ఈ ఏరియాలో ట్రేడ్ అవుతూ ఉంది. ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ లెవెల్ని దాటి క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ మీద బై చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ఫెయిల్ అయింది. ఇక్కడ ట్రాప్ జరిగింది. ఇక్కడ చాలామంది ట్రాప్ అయి ఉంటారు, సిఈ తీసుకొని ఉంటారు, ట్రాప్ అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ జరిగింది. నేనైతే మనకి టెలిగ్రామ్లో కూడా చెప్పాను, ఇక్కడ ఈ లెవెల్ దాటి క్లోజ్ అయితే మూమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మంత్లీ ఎక్స్పైరీ కదా, పైగా ఎందుకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే, ఎప్పుడైనా రెసిస్టెన్స్ ఏరియాలో చూడండి, ఆ రెసిస్టెన్స్ ఏరియాకి నియర్లోనే చూడండి, ఇలా ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంటే పైకి బ్రేక్అవుట్ ఇస్తుంది అని చెప్పేసి నేను చాలాసార్లు, అంటే సీనియర్స్ చెప్పగా చాలాసార్లు విన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చూడండి, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇక్కడ పైకి వెళ్ళలేకపోయినప్పుడు ఇది చూడండి, ఈ లెవెల్ కానీ దాటి కిందకి రాలేదు కదా. ఇటు నుంచి చూసుకున్నా కూడా పైకే మూమెంట్ ఉంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, డబుల్ టాప్ చేసింది. ఇక్కడ చూడండి, డబుల్ టాప్ చేసింది, ఎం ప్యాటర్న్ అయితే డౌన్కి వచ్చేసింది. ఇక్కడ నేను టెలిగ్రామ్లో కూడా చెప్పానండి, నా ట్రేడ్ అయితే క్లోజ్ అయింది, మీరు జాగ్రత్తగా చేయండి. బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయిన తర్వాత నేను ఇంతకుముందు వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ మీదే చేయాలని చెప్పేసి. అందుకే చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ క్యాండిల్ చూడండి, నేరుగా కిందకు వచ్చేసింది. అదే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం బయింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పుడు కనుక బయింగ్ చేస్తే, దానికోసం వెయిట్ చేస్తే మాత్రం ఇక్కడ మనం కాల్ ఆప్షన్ అయితే తీసుకోము. దానికోసం చూసిన వారైతే కాల్ ఆప్షన్ తీసుకోరు. డైరెక్ట్గా బ్రేక్అవుట్ మీద బయింగ్ చేసే వాళ్ళు అయితే బుక్ అవుతారు. అయితే ఒకవేళ తీసుకున్నా కూడా వెంటనే ఇక్కడే కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఈ విధంగా వెంటనే నియర్ బై ఈ లెవెల్ కిందనే స్టాప్ లాస్ పెట్టకపోతే మాత్రం నష్టపోతారు. అటువంటి ట్రేడ్లు దయచేసి ఎవరు చేయొద్దండి. ట్రేడింగ్ అనేది ఈ విధంగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్, రిస్క్ రివార్డ్ రేషియో ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే ఆప్షన్ బయింగ్లో మాత్రం మీరు, లేకపోతే మొత్తం మనీ అంతా లాస్ అయిపోతారు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని
మీరు మాత్రం కంట్రోల్గా ట్రేడ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఇక్కడ బ్రేక్అవుట్ ఇక్కడ దాటి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ రీటెస్ట్ మీద మళ్ళీ పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చు. కానీ నేను మాత్రం మంచి మూమెంట్ డౌన్ సైడ్కి వచ్చినా కూడా నేనైతే కాల్ అయితే తీసుకోలేదండి. మంత్లీ ఎక్స్పైరీ ఎప్పుడు ఏ మూమెంట్ సర్న పెద్ద క్యాండిల్ పైకి వెళ్ళినా వెళ్ళిపోతుందని చెప్పేసి నేనైతే చూస్తూ ఉండిపోయాను. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన ఇక్కడ ఆప్షన్లో మనం ఈ లెవెల్ని, అంటే ఆ లెవెల్ని బేస్ చేసుకొని మీకు నేను చెప్తుంటాను కదా, కానీ అక్కడ ఆ లెవెల్ వచ్చేసి ఫ్యూచర్లో వచ్చేసి ఈ లెవెల్లో చూపించిందండి. ఫ్యూచర్లో ఈ లెవెల్లో చూపించింది. ఈ లెవెల్లో అంటే ఇక్కడైతే అసలు నాకు ఏమాత్రం చూడండి, ఈ ఏరియాలో ఇక్కడ అసలు ఈ క్యాండిల్స్ కూడా టచ్ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో ఈ ఒక క్యాండిలే ఉంది. కాబట్టి నేనైతే ఫ్యూచర్లో ఆ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ చెప్పినటువంటి లెవెల్ ఇక్కడే చూపించింది. కాబట్టి ఇక్కడ నేనైతే తీసుకోవట్లేదు. నేను 51, 159 చూడండి, ఇక్కడ ఈ లెవెల్స్ టచ్ అయ్యి మళ్ళీ చూడండి ఈ లెవెల్ టచ్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్స్ అన్నీ టచ్ అయ్యి నా ప్రైస్ యాక్షన్ ఏరియాలో 51, 159 లెవెల్ అయితే డ్రా చేస్తున్నానండి. 51, 159 ఈ లెవెల్ని డ్రా చేస్తున్నాను. ఆ లెవెల్ మీరు కూడా డ్రా చేసుకోండి. పివట్ పాయింట్స్ గురించి ఒక అతను అడిగాడండి, చెప్తాను. నిఫ్టీలో చెప్తానండి, దాంట్లో అయితే క్లియర్గా ఉంది. ఓకేనా? చూడండి, ఇక్కడ చాలామంది ఇండికేటర్స్ ఇండికేటర్స్ క్యాండిల్స్ మూవ్ అయ్యేటప్పుడు వాటితో పాటు ఇండికేటర్స్ మూవ్ అవుతుంది, కరెక్టే. కానీ ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ కాంబినేషన్ మాత్రం మార్నింగ్ టైంలో చాలా బాగా పనిచేస్తుంది. కావాలంటే నేను ఒక వీడియో మీకు బ్యాక్ టెస్ట్లు అంతా చూపించి దాని గురించి ఏ టైంలో ఎంత టైం వరకు దాన్ని చూసుకోవచ్చు, ఏ టైం తర్వాత అయితే తీసుకోకూడదు, ఇవంతా మీకు ఒక వీడియో చేయమంటే చేస్తాను. కావాలని వారు కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నానండి. చూడండి, అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగింది చూద్దామండి. చూడండి, నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, ఈ గ్యాప్ అప్ అయిన తర్వాత ఈ లెవెల్ 25.14 ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చేటప్పుడు ఈ విషయం ఇక్కడ మీరు గమనించారా? చూడండి, వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఇక్కడ కూడా ఈ లెవెల్ని కూడా దాటింది. వీవ్యాప్ పివట్ పాయింట్ ప్లస్ మన లెవెల్ ఉంది కదా ఇక్కడ సపోర్ట్, ఆ లెవెల్ని కూడా దాటి కిందకు వచ్చింది. కాబట్టి ఒక పెద్ద క్యాండిల్ అయితే కిందకు వచ్చింది. ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ దగ్గర పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఒక బ్రదర్ అడిగాడు S1, S2, R1, R2 అంటే ఏంటనేసి. ఈ పివట్ పాయింట్ చూడండి, ఇది వచ్చేసి పివట్ సెంట్రల్ పాయింట్, ఇది పివట్ పాయింట్ అనమాట. అయితే ఈ పివట్ పాయింట్కి కింద ఉండే లెవెల్స్ వచ్చేసి సపోర్ట్ 1 అండి, ఇది సపోర్ట్ 1 అనమాట. దాన్ని దాటి కిందకు వస్తే ఇది వచ్చేసి సపోర్ట్ 2 లెవెల్ అనమాట. అదేవిధంగా ఆ పైకి వెళ్తే అక్కడి నుంచి ఆ తర్వాత అక్కడి నుంచి చూడండి, ఈ పివట్ పాయింట్ పైన ఇది రెసిస్టెన్స్ 1 అండి, ఇది వచ్చేసి రెసిస్టెన్స్ 1. ఆ పైన వచ్చేసి ఇది రెసిస్టెన్స్ 2 అనమాట. ఇక్కడ నిఫ్టీ కూడా ఇక్కడ సపోర్ట్ 1 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఈ పివట్ పాయింట్ని దాటేసి పైకి వెళ్ళి చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ 1 దగ్గర ఇక్కడ రీటెస్ట్ చేసి, అంటే ఇక్కడ మన లెవెల్ ఉంది కదా 25,055 ఉంది కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకసారి మనం ఫుట్ సైడ్ అయితే చూసాం కదా, వీవ్యాప్ పివట్ పాయింట్ దాటి కిందకు వచ్చింది. నేనైతే నిఫ్టీలో చూడలేదు, చేయలేదు కూడా, నేను బ్యాంక్ నిఫ్టీలోనే చేశాను. ఇక్కడ దాటి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ మన లెవెల్ పైన క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసింది, వీవ్యాప్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు తీసుకోవచ్చు అని చెప్పానంటే, ఈ పివట్ పాయింట్కి వీవ్యాప్కి
ఎక్కువ గ్యాప్ లేదు. ఈ ఏరియాలో గనుక ఉంటే మాత్రం ఇక్కడ బయింగ్ తీసుకోకూడదు. నియర్ బై ఉంది కాబట్టి నేను ఈ కండిషన్స్ అన్నీ ఒక వీడియోలో చెప్తానండి. ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కూడా రీటెస్ట్ చేసింది, పైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ ఈ ఓపెన్ దాటింది. ఒక మన రెసిస్టెన్స్ లెవెల్ 25,055 లెవెల్ని వచ్చేసి దాటి చూడండి ఇక్కడ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా బయింగ్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేనైతే ఇక్కడ సెకండ్ టైం బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. ఒక చిన్న మూవ్ అని చెప్పాను కదా, ఈ ఏరియాలో నేను బ్యాంక్ నిఫ్టీలో ఉండి ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. ఆ తర్వాత కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీలో నేను మూమెంట్ వస్తుంది అనుకోవడానికి కారణం కూడా చూడండి. ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఈ ఏరియా డౌన్కి వచ్చి మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళి ఇక్కడ డబుల్ టాప్ చేసింది. చూడండి ఈ లెవెల్ ప్లస్ ఈ లెవెల్, ఈ డబుల్ టాప్ చేసి ఇట్లా కిందకు వచ్చేటప్పుడు ఇక ఈ లెవెల్ కనుక 2580 దాటి కిందకు వస్తే ఎం ప్యాటర్న్ అవుతుంది. మూమెంట్ డౌన్ సైడే అనుకుంటున్న టైంలో ఇది రివర్స్ పైకి వెళ్ళి ఈ లెవెల్ని డబుల్ టాప్ లెవెల్ దాటుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ లెవెల్ దాటి పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ నిఫ్టీ ఈ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని చూడండి పివట్ పాయింట్ R2ని రెసిస్టెన్స్గా తీసుకొని అయితే డౌన్కి వచ్చేసింది. చాలా మంచి ఫాల్ అయితే జరిగిందండి. అయితే నిన్న మొన్న అంతా కన్సాలిడేషన్ ఉంది. ఈ రోజైతే ఒక మంచి మూమెంట్ అయితే వస్తుంది అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది అనుకున్నాం. నిఫ్టీలో ఒక మూమెంట్ అయితే మంచి మూమెంట్ వచ్చింది. కానీ అదేవిధంగా ఎంత డౌన్ ఫాల్ వచ్చిందంటే అసలు ఈ ట్రేడర్స్కి F&O చేసే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. అంటే ఈ యుద్ధాల వలన ఏమిటో తెలియదు కానీ ఆ యుద్ధాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మొన్న పావెల్ గారు చెప్పినటువంటి రేట్ కట్స్ ఉంటాయని, ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పిన దానివల్ల అయితే మంచి మూమెంట్ వస్తుంది అనుకున్నాం. మరి ఏదేదో రకరకాల వార్తలన్నీ వస్తున్నాయి. చూద్దాం. ఏమి వచ్చినా మనం లైవ్లో అప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని లెవెల్స్ని ఫాలో అవుతూ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ చూడండి. నేను చెప్పిన విధంగా ట్రేడ్ చేస్తే మాత్రం మీకు మనీ లాస్ కాకుండా ఉంటుందండి. దయచేసి నేను ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే మన వ్యూవర్స్ అందరూ లాభాల్లో ఉంటే మళ్ళీ మనకి అంటే అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదండి. మళ్ళీ మీతో నేను ఎప్పుడు టచ్లో ఉండొచ్చు, కంటిన్యూగా మీతో నేను టచ్లో ఉండొచ్చు అనే ఒక చిన్న ఆశ అండి. అదేవిధంగా నిఫ్టీలో వచ్చేసి 25,103 అండి. 1 మినిట్ అండి. 25,103. సారీ, ఇది రాదు, మార్చుకోవాలి. 25,000. సారీ అండి, ఇబ్బంది పెట్టాను ఇక్కడ లేట్గా. అది ఓకే. 25,103 అండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. రేపు నేను టెలిగ్రామ్లో ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తానండి. కొత్తవారు ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయవలసిందిగా మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ.